హలో అండి, ఈరోజు మనం టమోటా ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్లోకి, దేనిలోకైనా తినచ్చు. నేను ఇక్కడ 2 కేజీల టమోటాలు తీసుకున్నాను. ఈ టమోటాలు మీరు ఎంచుకునేటప్పుడు పండు అయి ఉండాలి, గట్టిగా ఉండాలి. టమోటాలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో వాటర్ వేయకుండా పెట్టుకోవాలి. టమోటాలో ఉండే వాటర్తోనే అవి ఉడికిపోతాయి. టమోటాలు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 కేజీ చింతపండు వేసానండి. టమోటాలు, చింతపండు బాగా మెత్తగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. చూసారా, ఇక్కడ నీళ్ళు వేయకుండానే టమోటాల్లో నుంచి ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి. వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. టమోటాలను నేను చల్లారబెట్టుకుంటున్నాను. అవి చల్లారే లోపు నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల మెంతులు వేసుకొని బాగా వేపుకోవాలి. మెంతుల్ని బాగా వేపుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక 4 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మొత్తం అంతా వేసుకొని దీంట్లో 1/2 కేజీ సాల్ట్, 1/2 కేజీ కారం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మీరు మిక్సీలో కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ మిశ్రమం చేసుకున్నాను కాబట్టి గ్రైండర్లో వేస్తున్నాను. మీరు కూడా గ్రైండర్లో వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆవాల్ని, మెంతుల్ని రోస్ట్ చేసుకున్నాం కదా, దీనిలోని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా పోపు పెట్టడానికి కావాల్సినవి: స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చి బాగా వేపుకొని, ఇక్కడ నేను ఎక్కువ వేసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా వేసుకోండి. దీంట్లో ఇవి వెల్లుల్లి అండి, నేను కచ్చాపచ్చిగా మిక్సీలో వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకొని బాగా వేపుకొని కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలండి. పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటో మిశ్రమాన్ని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. మెంతులు, ఆవాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఎంతో రుచిగా ఉండే టమోటా ఊరగాయ రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే టమోటా ఊరగాయ.